వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా అనమాట. సో, ఓవర్ టు మర్రి చెట్టు అంటే నాగోబా మహాపూజకు అవసరమయ్యే పవిత్ర గంగా జలంతో తిరుగుపయనమైన మిశ్రమ వంశీయులు 3 రోజుల క్రితమే కెస్లాపూర్ పొలిమేరకు చేరుకున్నారు. ఆదివారం రాత్రి వరకు మర్రి చెట్టు వద్ద ఉండి ప్రత్యేక పూజలు కొనసాగించారట. ఈ మర్రి చెట్టు దగ్గర ఉంటారన్నమాట నాగోబా జాతర. సో, వాళ్ళు జలం తీసుకొచ్చిర్రు. గంగా జలం తీసుకొచ్చిర్రు. జాతర ప్రారంభమైనట్టే ఇచ్చిరన్నమాట ఇది. సో, అది ఆదిలాబాద్‌లో వన్ ఆఫ్ ద ఫేమస్ జాతరనమాట అది గూడా. నా జిల్లాతో సమానంగా అభివృద్ధి. మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పోయిండనమాట నిన్న. ఆదిలాబాద్‌కి పోయిండు. సో, నా జిల్లాతో సమానంగా అంటే మన పాలమూరు జిల్లాతో సమానంగా చేస్తా అంటుండు. సో, మహబూబ్‌నగర్ జిల్లా గూడా ఇంగా మన ముఖ్యమంత్రి మన జిల్లా కాబట్టి చాలా జరుగుతాయి అనుకున్నారు గానీ, ఇంకా చాలా పెద్ద మొత్తం జరగాలి అభివృద్ధి పనులు. సో, మొత్తం మీద అయితే నా జిల్లాతో సమానంగా అభివృద్ధి చేస్తా అంటున్నా. అంటే మహబూబ్‌నగర్ జిల్లా గూడా మనకు ప్రజల లెక్క ప్రకారం అయితే ఇంగా ప్రజలు కోరుకున్నంత అభివృద్ధి అయితే జరగట్లేదు. ముఖ్యమంత్రి మన జిల్లా కాబట్టి మళ్ళా మళ్ళా అవకాశం రాదు. సో, చాలా పెద్ద మొత్తంలో చేయాలి గానీ, ఇంగా జరగడం లేదు గానీ, చూడాలి మరి భవిష్యత్తులోనన్నా చేస్తాడా ఏందనేది. ఇలా వచ్చి అలా వెళ్లారు. నిన్న రేవంత్ రెడ్డి పోయి జస్ట్ గంట, అర్ధ గంట సేపే ఉన్నాడనమాట. హెలికాప్టర్ ఎక్కిండు, దిగిండు, మళ్ళీ ఎక్కిండనమాట. సో, ప్రాజెక్టులకు ఆధునీకరించాలి. ఎంపీ మాట్లాడుతున్నాడు. ఆదిలాబాద్ ఎంపీ అనమాట ఈయన. సో, మన జూపల్లి కృష్ణారావు గారేమో ఇన్‌చార్జ్ మినిస్టర్ అనమాట వాళ్ళకు. ఉమ్మడి ఇన్‌చార్జ్ మినిస్టర్. సో, ప్రాజెక్టులకు నిధులు తెస్తాం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనమాట. వీళ్ళు చెప్తుర్రనమాట ప్రాజెక్టులు ఓపెన్ చేసినాం గదా! అన్ని పనులు చేస్తామని చెప్తుర్రు. సో, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. సో, అన్ని విన్నపాలు ఇస్తుర్రు ముఖ్యమంత్రికి. విధుల్లో నిర్లక్ష్యంపై కొరడ. ఉట్నూరు మైనారిటీ గురుకుల ప్రిన్సిపాల్ సస్పెండ్. ఈ ప్రిన్సిపల్ సక్కగా పని చేయకుంటే జాబ్ నుంచి ఉడయికిరనమాట. హాస్టల్ వార్డెన్‌ని ఇద్దరిని. ఈసారి గూడా నిరాశే. కుప్ కుప్టీపి ఉసెత్తని సీఎం. ఇక్కడేదో ప్రాజెక్ట్ అంట దాని గురించి మాట్లాడలేదు. కడెం వాగుపై ప్రతిపాదిత కుప్టీ ప్రాజెక్ట్ ఇక్కడే. ప్రాజెక్ట్ కట్టాలని ప్లాన్ ఉందంట. ఏమనలేదని అంటుర్రనమాట. సో, అన్నీ ఒక్కసారి కావాలంటే కావు. అయితుంటాయన్నమాట. టైం ప్రకారం అయితుంటాయి. సో, మర్రి చెట్టు వద్ద బస చేసిన మిశ్రమ వంశీయులు. ఈళ్ళంతా మర్రి చెట్టు కిందనే వండుకొని తిన్నారు. ఇక్కడే పడుకున్నారనమాట. సో, చెట్టు మీద కట్టిరన్న గంగా జలం ఇక్కడ కట్టిరనమాట. కేస్లాపూర్ అనే పొలిమేరలో మిశ్రమ సందడి. జాతర కుల జాతర గానీ చాలా పెద్ద మొత్తంలో జరుగుతది. అందరూ వస్తారనమాట నాగోబా జాతరకు. ఫేమస్ అనమాట ఆళ్ళది. గిరిజన అది ఆదివాసీల జాతర అది. ధాన్యం కొనుగోలులో అక్రమాలు. 7 నిర్వాహకులపై అరెస్ట్. కేసు. 2 నిందితుల అరెస్ట్. జైపూర్ మండలంలోని కిష్టాపూర్ డీసీఎంఎస్ వరి ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడినామని పోలీసులు అరెస్ట్ చేసిర్రు. ఈ గవర్నమెంట్ వరి కొంటుంది కదా! ఊర్లో పొడిచి పెట్టి, అట్లా పెట్టిన తన వీళ్ళు అక్రమాలు చేసిర్రనమాట. 7 మంది చేసిర్రనమాట. సో, ఇందుకు సంబంధించిన వివరాలు ఆహ్, తెలిపిన ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం తెప్పించి డీసీఎంఎస్ కేంద్రంలో విక్రయించినట్టు తప్పుడు లెక్కలు చూపించారు. సో, జిల్లా సివిల్ సప్లై కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీకళ ఫిర్యాదు మేరకు డీసీఎంఎస్ నిర్వాహకులు మాదాస్ రమేష్, కొండపర్తి ప్రభాకర్, కొండ వెంకటేష్, కట్కూరి రమణారెడ్డి, ఆవునూరి రాకేష్, మాదాసు లావణ్య, భోగ్య మల్లయ్యపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గత రబీ సీజన్‌లో సెంటర్ నిర్వాహకుడు రమేష్ సాధారణంగా పండే ధాన్యం కన్నా ఎక్కువ పంట కొనుగోలు చేసినట్టు చూపించి సివిల్ సప్లై ఫండ్స్ నుంచి రూ. 38,15,700 కాజేసిండట. సో, అక్రమాలకు పాల్పడిన ప్రధాన నిందితుడు మాదాసు రమేష్ సహకరించిన భోగ మల్లయ్యను జైపూర్ ఎస్ఐ శ్రీధర్ టేక్మాట్ల క్రాస్ రోడ్ వద్ద అదుపులోకి తీసుకున్నారనమాట. వీళ్ళు ప్రభుత్వం సొమ్ముని ఇంకా మోసం చేశారనమాట. గవర్నమెంట్ సొమ్ముని వేరే తాను తెచ్చి ఎక్కువ కొన్నట్టు చూపించి, ధాన్యం లేకున్నా గవర్నమెంట్ తను 38,00,000 కొట్టేసారనమాట. అట్లా దొరికిరనమాట. ఇటువంటి అక్రమాలు ప్రతి ఊర్లలో జరుగుతుంటాయి. ఎక్కడ అనుమానం వచ్చినా పోలీసోళ్ళకి ఫోన్ చేసి చెప్పాలనమాట. 100కి ఫోన్ చేసి సార్ గిట్లా మాకు అనుమానం అనిపిస్తుంది. ఈళ్ళేదో మోసం జరుగుతున్నట్టుందని ఉప్పందించి ఇడిసిపెట్టాలనమాట. చేస్తే ఇంక వాళ్ళే పోలీసోళ్ళు ఎంటర్ అయ్యి చేస్తారనమాట నెక్స్ట్. ఇక్కడ ఈమెని పైసల కోసము ఆర్థిక లావాదేవీలో మహిళా హత్య కేసులో 2 అరెస్ట్ అని ఇచ్చిరనమాట. ఇక్కడ ఇంకో హనీ ట్రాప్ కలకలం అంటే ఇద్దరు పెళ్ళాం, మొగుడు వీడియోలు చేసుకుంటా ఆహ్, వాళ్ళ ఇంటికొచ్చినోళ్ళు ఉంటారు గదా! ఆమె తానికి వస్తారు గదా!
సో, ఆమెతోని మాట్లాడనీకి వచ్చిన తన వీడియోలు తీపిచ్చి పైసలు డిమాండ్ చేసిరన్నమాట పెండ్లం, మొగుడు. అట్లా చేసి బాకీల పాలయ్యి అట్లా చేసిరన్నమాట గలీజ్ కొడుకులు. వానికన్నా సిగ్గుండాలే. పైసలు చేసి అట్లా చేసిరన్నమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పెట్టి, వీడియోలు పెట్టి అట్లా చేసిరన్నమాట. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం. పెళ్లైన 2 నెలలకే ఘటన. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి రాని లోకాలకు. ఈ పిల్లానికి కొత్తగా పెళ్లయిందంట. 2 నెలలయిందంట. దేవుని గుడికి కార్‌లో పోయిండు. పోతుంటే ప్రమాదం జరిగి చనిపోయిండని ఇచ్చిరన్నమాట. సో, ఇది నెక్స్టొచ్చేసి సాయుధ దళంలోకి మనోళ్ళు. సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగం సాధించిన ఇవిరే సంజీవ్‌ను సర్పంచ్ చునారుక్. ఈ పిల్లాడు ఆర్మీలో జాబ్ వచ్చిందనమాట. సన్మానం చేసిరనమాట ఈళ్ళకు. సో, ఇవి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూస్తున్నాం మనం. హ్మ్. విద్యుత్ సంఘానికి అతనికి ఎలాంటి సంబంధం లేదు. ఈ సంఘాలు సీసీ రోడ్లు పగుళ్ళొచ్చినాయన్నమాట. పనిగా పనివంతుడు వేస్తే ఏమంటారు గదా! ఆహ్, ఏదో సామెత ఉంది నాకు గుర్తొస్తలేదు గానీ, రోడయితే ఏసిర్రు గానీ మొత్తం ఇచ్చుకపోయిందనమాట. ఈళ్ళు కంకర, ఇసుక కలపకుండా మరేం కలిపేసిర్రో వాళ్ళకే తెలవాలె. 2 ఏండ్లే ఏసి రోడేసి. 50,00,000 ఎంతో ఏసిర్రంట. ఇట్లా పగులు పలిగినాయంట. ఇంకేంది ఇది కూడా ఎక్కుతారు. మళ్ళా ఈసారి రూ. 1,00,00,000 శాంక్షన్ చేస్తారు. సార్ మా ఊళ్ళో రోడ్ ఖరాబ్ అయింది. మళ్ళా ఎయాలి సార్ అని ఆళ్ళ ఎమ్మెల్యేతోని మాట్లాడి తెచ్చుకుంటారన్నమాట. తెచ్చుకొని డబ్బులు సంపాదించుకుంటారు. లేకుంటే మరి ఊర్ల రాజకీయం చేయాలంటే ఖర్చులకు పైసలు కావాలి కదా! మరి ఇట్లా రోడ్లు పలిగిపోయి తటేస్తేనే పైసలు మిగులుతాయి. మళ్ళా పనులు కూడా మళ్ళా మళ్ళా వస్తాయన్నమాట. సీఎస్ఆర్ కనకచరగా ఇక్కడ ప్రాజెక్ట్‌కి వాళ్ళ పేరు పెట్టడం, రామచంద్రారెడ్డి పేరు పెట్టడం సంతోషమని తెలియజేస్తున్నారన్నమాట వాళ్ళు. సో, ఇవి ఆదిలాబాద్ జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ఈ కోడి పందాల మీన డ్రోన్ కెమెరాలు పెట్టి ఒక కెమెరా ఇట్లా ఎగిరేసారన్నమాట. ఎవడన్నా గాన చెట్లల్లో గాన కోడి పందాలు ఆడుతుర్రా అని పోలీసోళ్ళు గట్టు మీద కూర్చొని ఈ కెమెరా ఎగరగొట్టి చూసిరన్నమాట. సో, గాలిలోకి ఎగిరి అది మొత్తం వీడియోలు తీస్తుంటదన్నమాట. తీస్తుంటే ఏడ ఉన్నా పట్టుకోవచ్చు కదా! అట్లా దొరికించుకుంటుర్రు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పర్మిషన్ లేకుండా టెస్టులు చేస్తారు కదా! బ్లడ్ టెస్ట్ అట్లా వాళ్ళందరినీ సీజ్ చేసిరన్నమాట సెంటర్‌ని డీఎంహెచ్ఓ. సో, పర్మిషన్ లేకుండా రక్త పరీక్ష, ఆ పరీక్షలు అవన్నీ చేయొద్దనమాట. సో, ఇవన్నీ ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. ఆఫర్‌ల పేరుతో నకిలీ లింకులని. మొదట ఇది నకిలీ అనుకున్నాను. కానీ నిజంగా నాకు 5,000 వచ్చింది. ఇటువంటి ఈ లింకులు, ఈ వాట్సాప్ లింకులు మోసకారు లింకులనమాట. ఇది మన మహబూబ్‌నగర్ జిల్లాలో గూడా వాట్సాప్‌లలో పంపిస్తుర్రు. సో, దొంగలు చేసే మొట్టమొదటి పనేందంటే సైబర్ దొంగలు నమ్మించడం. మనిషికి నమ్మకం కలిగించడం. ఒకరిద్దరికి ఇస్తారనమాట 5,000 ఈ లింక్ షేర్ చేస్తే. అట్లా వాడిని చూసి వీడు, వీడిని చూసి వాడు షేర్ చేసేవాడు ఆళ్ళ అకౌంట్‌లో ఉన్న డబ్బులు మొత్తం కొట్టేయనికే ప్లాన్ అన్నమాట ఇది. ఎవరు గూడా దీనికి నమ్మొద్దు, మోసపోవద్దు. సో, సంక్రాంతి పండుగ సందర్భంగా ఇది అన్ని జిల్లాల్లో తెలంగాణ జిల్లానే గాదు మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిందనమాట. ఇది దొంగలు పంపిన లింక్ అనమాట. ఈ లింక్‌ని గనక క్లిక్ చేస్తే పైసలు మొత్తం పోతాయన్నమాట. ఇది అన్ని జిల్లాల్లో వచ్చిందనమాట. పండుగ పూట వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ లింకులు ఓపెన్ చేసిన వెంటనే మరి చేసిన వెంటనే మరిన్ని గ్రూపుల్లోకి ఫార్వర్డ్. దాన్ని ఓపెన్ చేస్తేనే ఆటోమేటిక్‌గా అదే ఫార్వర్డ్ అయిపోతుందట. అట్లా పెట్టిరనమాట. సో, జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ నందిపేట ఎస్ఐ చెప్తున్నాడనమాట. సో, మరీ చెప్తుర్రు. మోసపోతే గాన ఇంకెవడు ఏం చేయలేడు. ఇక్కడ ఇంకో మోసం ఇచ్చారనమాట. ట్రేడింగ్ పేరిట మోసం. నగరంలోని పూసల గల్లీకి చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట సైబర్ నేరగాళ్ల చేతిలో మోసానికి గురయ్యాడు. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌ఓ రఘుపతి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం పూసల గల్లీకి చెందిన ఓ వ్యక్తి గ్రూప్ ద్వారా ఆన్‌లైన్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నాడు. ఈ ట్రేడింగ్ నిర్వహణలో సైబర్ నేరగాళ్లు ఇతనికి ఫోన్ చేసి 3,000 చెల్లిస్తే దానికంటే అదనంగా డబ్బులొస్తాయని పేర్కొన్నారు. అనంతరం క్యూఆర్ కోడ్ పంపించిర్రు. 3,000 చెల్లించాను. అనంతరం కొద్దిసేపటికి అతని ఖాతాలో ఉన్న 1,14,000 మాయమైనాయంట. "అరేయ్! మీకు ఇది బిజినెస్ అన్నమాట. నువ్వు 3,000 పంపిస్తే నీకు 6,000 పంపిస్తాం" అని చెప్పిరన్నమాట ఆయనకి. చెప్తే ఆడేం చేసిండు ఎర్రోడు 3,000, 3,000 పంపించిండన్నమాట. "అరే! వస్తున్నాయి కదరా 3 వస్తున్నాయని." ఆడు పంపితే ఏం చేసిండు, ఆడు 1,14,000 ఆ 3,000 పోయినాయంట. ఆ 1,14,000 మొత్తం కొట్టేసిండన్నమాట అకౌంట్‌ల. అప్పుడు పానం సల్లగయిందన్నమాట. సో, అటువంటి మోసం జరుగుతుంటది. జాగ్రత్తగుండాలి. ఎవడు చిన్న పిల్లలు కాడు.
సో, రోజు పోలీసోళ్ళు నోటికమ్మలు మూసుకొని చెప్తూనే ఉంటారు. నాయనా మోసాలు చేస్తారు, భద్రంగుండాలని. అయినా మోసపోతుర్రంటే ఇంకెవ్వడు మార్చలేడనమాట. ఇక్కడ లక్కీ డ్రాలో కారు పేరిట ఇంకో మోసం అంట. అంటే లక్కీ డ్రా తీస్తే కారొస్తదని మోసం చేసిర్రనమాట. నిజామాబాద్ అర్బన్‌లో ఇది. సో, నిజామాబాద్ టౌన్‌లో జరిగిందనమాట. నగరంలోని ముదిరాజ్ వీధికి చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యాడు. ముదిరాజ్ వీధికి చెందిన ఓ వ్యక్తి తరచూ ఆన్‌లైన్ ద్వారా షుగర్‌కి సంబంధించిన మందులు కొనుగోలు చేస్తుంటాడు. ఇతనికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి లక్కీ డ్రాలో కారు లభించిందని నమ్మించారు. ఇది నమ్మిన అతను వారు చెప్పిన ప్రకారం 1,43,000 ఆన్‌లైన్‌లో పంపిండట. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నమాట. ఈయన పెద్ద మోతబరి ఈయనకు ఎవడు లేడని చెప్పేసి కారొచ్చిందంటే నమ్మిండు వీడు. ఎంత ఎంత తెలివి తక్కువ ఉన్నోళ్ళంటే ఈ తెలివి తక్కువ ఎక్కడైతే తెలివి తక్కువ ఉంటదో జనము అక్కడ మోసపోతూనే ఉంటారన్నమాట ఇట్లాంటి మోసగాళ్ళ చేతుల. వాడు ఫోన్ చేసి కారొచ్చిందంటే ఎట్లా నమ్మిండు? నీవేమని ఇచ్చిండు కారు? నువ్వు మనగానివని ఇచ్చిండా? నీకు ఎట్లని ఇచ్చిండు? ఆలోచించుకోవాలి కదా! అన్ని పైసలు కట్టినానన్నమాట. పానం సల్లగయింది. ఇక్కడ ఇంకో డ్రా ఇచ్చనమాట. ఆహ్, పోతే 6,000 వస్తే 18,00,000 ఇల్లని డ్రా పెట్టారనమాట. లక్కీ డ్రా. ఇంటికి ఇంటిని నేరుగా విక్రయించలేక లక్కీ డ్రా పద్ధతి మహాశివరాత్రి రోజున డ్రా. ప్రతి సభ్యుడికి బహుమతి అని ప్రచారం. పోలీసోళ్ళు చెప్తుర్రు, "నమ్మొద్దురా నాయనా" అదని చెప్తుర్రు. వీడు ఇల్లు అమ్మలేక 18,00,000 ఇల్లుని 6,000కని లక్కీ డ్రా తీస్తట్టున్నాడు శివరాత్రి నాడు. మొత్తం ఎంతమందికి 300 మందికి సభ్యత్వం ఇస్తున్నాడనమాట. 300 మంది అంటే ఎంతమంది అయితారు? 18,00,000 అయితాయి కాబట్టి, వాడట్లా వచ్చినోడు ఏమనుకుంటాడంటే, పోతే 6,000 వస్తే ఇల్లు 18,00,000 అని కడతారనమాట. చాలా మంది కడతారు. పోలీసోళ్ళు చెప్తూనే ఉంటారు. అయినా మోసపోతారు. ఇంక మనం ఏం చేయలేమనమాట. ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా లక్కీ డ్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మోర్తార్‌లో లక్కీ డ్రా విషయం మా దృష్టికొచ్చింది. సదరు వ్యక్తిని హెచ్చరించాం. ప్రజలు లక్కీ డ్రాలు నమ్మొద్దు, మోసపోవద్దు. చెప్తుండనమాట ఎస్ఐ. మీరైతే కట్టొద్దు భయ్యా! కడితే మాత్రం మాకు సంబంధం లేదు. వాళ్ళ మీద మాకు ఫిర్యాదు చేస్తే మేము యాక్షన్ తీసుకుంటాం గానీ వాళ్ళ పోలీసోళ్ళకి గూడా ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే యాక్షన్ తీసుకోనికి అవకాశం ఉంటది గాబట్టి, ఎవరు కట్టొద్దని డైరెక్ట్‌గా చెప్తుర్రు. ఎవడైనా సరే, ఎక్కడైనా సరే ఇట్లాంటి లాటరీలు తీసిర్రంటే పోలీసోళ్ళకి సమాచారం ఇవ్వాలనమాట. ఎక్కడ ఏ మండలంలో చేసినా, ఎవరు చేసినా సమాచారం ఇస్తే వాళ్ళు వానికి పిలుచుకొని ట్రీట్‌మెంట్ చేస్తారనమాట. "బిడ్డ నువ్వు చేసినావంటే మాత్రం నీ సంగతి చూస్తామని" బెదిరిస్తారు. అప్పుడైతే ఊకుంటాడనమాట. అట్లా వీడు మోసం చేయాలి పెద్ద మొత్తం వాళ్ళని మోసం చేయాలని చూసిండు. సో నెక్స్ట్ చోరీ కేసుల్లో నిందితుడు రిమాండ్. వీడు దొంగతనాలు చేస్తున్నట దొరికిండనమాట. డిచ్చిపల్లి మండలం మొంటరాజుపల్లి గ్రామంలో ఈ నెల 12న జరిగిన 2 దొంగతనాల్లో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిర్రంట. ఈ మొన్న 12 తారీఖు దొంగతనం జరిగిందట. సో, వీడు బంగార్రాజు అనే వ్యక్తి అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన బంగార్రాజుని. సో, డౌట్‌ఫుల్‌గా ఉంటే వాడిని తీసుకొని ఎంక్వైరీ చేస్తే వాడు ఒప్పుకున్నాడనమాట. ఇట్లా దొంగతనం చేసినా 3.5 తులాల బంగారు, 12 తులాల వెండి దొంగతనం చేసిండనమాట. సో, పోలీసోళ్ళు ఇక్కడ పేకాట ఆడుతుంటే పోలీసోళ్ళు పట్టుకున్నారనమాట. గంజాయి అమ్ముతున్నోడిని పట్టుకున్నారు. పేకాట ఆటోలో పట్టుకున్నారు. పోలీసోళ్ళు నిన్న పండుగ వదిలిపెట్టి ఈ దొంగల పనే పట్టినట్టుంది మొత్తం మీద అయితే. సో, ఇవి నిజామాబాద్ జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. సో, రెక్కలు విప్పిన పందెం కోళ్ళని కోడి పందెం ఇచ్చిరనమాట. తెలంగాణ, ఏపీ సరిహద్దు గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలతో పాటు ఇతర జూదాలు విచ్చలవిడిగా సాగాయి. అంటే ఈ ఖమ్మం అనేది బార్డర్ అనమాట. గెట్టులాగా పొలిమేరకు ఆంధ్రాకి పొలిమేరలాగా అనమాట. సో, ఆంధ్ర నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి అక్కడ పోయి 2 పొలిమేరల మధ్యలో పందాలు ఆడిరనమాట. సో, కోడి పందాలు ఆడతారు, డాన్సులు చేపిస్తారు, అమ్మాయిలను తోలుకొస్తారు, డాన్సులు చేపిస్తారు. అన్నీ అనమాట. ఇంగ అమ్మాయిలతోని అన్ని పనులు చేపిస్తారు ఈ గలీజ్ గాళ్ళంతా. సో, దందాలాగా ఏర్పడి కోడి పందాలంటే తాతల కాలం నుంచి ఉండే గానీ, ఇప్పుడు అమ్మాయిలతోని డాన్సులు చేపిచ్చుడు ఫేమస్ అయిపోయిందనమాట. ఈ చైర్మన్ ఎవరికొస్తదని ఖమ్మం జిల్లా ప్రజలు ఎదురు చూస్తుర్రు. సో, మున్సిపాలిటీకి ఆశావాహుల ఆసక్తి. ఏదిలాపురం అభివృద్ధి నా బాధ్యత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక్కడ పందెం కోరు జరుగుతుందనమాట. మొత్తం పెద్ద గ్రౌండ్ గీసిర్రు. దాన్ని పందెం కోడి ఆడదని బిర్రు అంటారనమాట. బిర్రులు గీసిర్రనమాట ఈళ్ళు. స్క్రీన్‌లు పెద్ద పెద్ద టీవీలు పెట్టిరంట కనిపియనీకి ఆళ్ళకి మళ్ళా. చానా మంది పందాలకు పోయి జేబులు ఖాళీ చేసుకొని వచ్చిర్రనిచ్చిర్రు. సో, కోడి పందెం ఆడితే మరి ఉన్న పైసలు కొట్టుకునేది తప్ప మిగిలేదేం లేదు.
మొత్తం మీద సాయంత్రం ఒకటి చేతులు దులుపుకొని రావాల్సిందే. సో, వీళ్ళకు పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే నేరం అంగీకారం కోసం అంటే వాళ్ళు నిజం చెప్తారో, అబద్ధం చెప్తారో లై డిటెక్టింగ్ టెస్టింగ్ కోసం ఇంకో 6 మందికి మరోమారు పాలిగ్రాఫ్ నోటీసులనమాట. సో, ఎవరెవరు కలిసి చంపిర్రు ఆ కమ్యూనిస్ట్ లీడర్‌నని టెస్టులు చేస్తారనమాట. బెంగుళూరులో ఉంటది. ఆ టెస్టింగ్ కోసం బెంగుళూరుకి తీసుకుపోతారనమాట ఆళ్ళని. సో, ఇవి ఖమ్మం జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి మన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు చూద్దాం. ఉమామహేశ్వరంలో వైభవంగా కళ్యాణోత్సవం అని ఇచ్చారనమాట. సో, ఉమామహేశ్వరంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా! ఇప్పుడు సంక్రాంతి పండగకు అది ప్రారంభమైనట్టు ఇచ్చారనమాట. నిఘా నీడలో పాలమూరు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా 1184 మందిని పోలీసుల బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారనమాట వీళ్ళు. పాలమూరు అస్త్రంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆధారంగా మాట్లాడడానికే అవకాశం ఉందని ఇచ్చారు రేవంత్ రెడ్డి. సో, అభివృద్ధి పనులు చేస్తారనమాట. మహబూబ్‌నగర్‌లో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ప్రతి తాలూకాలో స్కూల్ కడుతుర్రు కదా! 200 కోట్లతోన అది ప్రారంభం. ఏందది యంగ్ ఇండియా పాఠశాల అంటాం. శంకుస్థాపన చేస్తాడనమాట దానికి. మొత్తం మహబూబ్‌నగర్‌లో అభివృద్ధి పనులకు దాదాపు 1284 కోట్ల పనులంట మహబూబ్‌నగర్‌ల. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్. ఈయన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఈయన ఆనంద్ కుమార్ గౌడ్ మున్సిపల్ మాజీ చైర్మన్ అనమాట. వీళ్ళంతా ముఖ్యమంత్రికి వెల్కమ్ మెసేజ్ పంపిరనమాట. సో, పేపర్‌కి యాడ్ ఏసిరనమాట. నెక్స్ట్ వచ్చేసి నేటి నుంచి ఊరుకొండపేట బ్రహ్మోత్సవాలు. ఆంజనేయ స్వామిది బ్రహ్మోత్సవాలంట ఈ రోజు నుంచి. సో, ఇక్కడ ఇచ్చారనమాట ఊరుకొండ ఆంజనేయ స్వామి. మన్యంకొండ ఉత్సవాలకు సీఎం ఆహ్వానం. మన్యంకొండ కూడా జాతర తాగుతుంది కదా! ఆ జాతరకు రమ్మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఇద్దరు కలిసి ఇన్విటేషన్ ఇచ్చారు. నిఘా నీడలో పాలమూరు అంటే రేపు ముఖ్యమంత్రి వస్తుండే కదా! బందోబస్తు గట్టిగా చేసిరనమాట. పోలీసు బందోబస్తు. ఇప్పటూరు ఉప సర్పంచ్ అటల్ మరణం. ఈ సర్పంచ్ ఉప సర్పంచ్ అనమాట ఈయన. నవాబ్పేటల ఇది సంక్రాంతి పండుగ వేళ ఆ గ్రామంలో విషాదం నెలకొంది. మండలంలోని ఇప్పటూరుకు చెందిన ఉప సర్పంచి సురేందర్ గురువారం నాడు గుండె నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందినట. వార్డు నెంబర్ గెలిచి ఉప సర్పంచ్ అనమాట ఈయన. ఇంత వయసు కూడా 42 ఏళ్ళే. పెద్ద వయసు లేదు కానీ ఇంక గుండెపోటు వచ్చిందనమాట. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ బస్సు బైక్ గుద్దుకొని చనిపోయాడనమాట ఈయన. సో, ఇవి మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. ఇక్కడ పులి తిరుగుతుందనమాట. ఆ పులి జడలు ఇచ్చిరనమాట. గజ్వేల్ తాలూకాలు అంటే మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇది ఎమ్మెల్యే కదా గజ్వేల్‌కు. సో, ఆ తాలూకాలో ఉందని ఇచ్చిర్రు. సో, సోమవారం నాడు జరిగే కలెక్టరేట్‌లో ప్రజావాణి రద్దయిందంట ఇది. సో, దేనికోసం అంటే అధికారులు మున్సిపల్ ఎన్నికలు ఉండ్రు గదా! రద్దయిందంట. అన్ని జిల్లాల్లో గూడా ప్రజావాణి రద్దయితదనమాట. సో, ఇక్కడ పులి తిరుగుతుందని ఇచ్చిరనమాట. వలసొచ్చి వరి నాట్లు. బీహార్, యూపీ నుంచి ఈళ్ళంతా ఇక్కడ బతుకుదెరువు కోసం వచ్చి వరి నాటుతుర్రు. మగోళ్ళు వరి నాటుతుర్రని పేపర్‌కి ఇచ్చిరనమాట. సో, ఇక్కడ దుర్గమ్మకు సంక్రాంతి. ఏడుపాయల దుర్గమ్మకు సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసిరనమాట. ఇక్కడ పతంగులు అతికిచ్చిర్రు. ఇవన్నీ జరిగిందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది మెదక్ జిల్లా వార్తలు మనం చూస్తున్నాం. నో హెల్మెట్, నో ఎంట్రీ అమలు. హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలని చెప్తుర్రనమాట. అందరూ పోలీసోళ్ళు చెప్తుర్రు. కొత్త సర్పంచుల శిక్షణ. ఈ నెల 19 నుంచి అంటే సోమవారం నుంచి 21 వరకు ట్రైనింగ్ ఇస్తారనమాట. సర్పంచులకు ట్రైనింగ్ ఇస్తారంట. సో, అన్ని జిల్లాల్లో ఉంటది. బట్ డేట్ మారుతది. జిల్లాకు మారుతదేమో గానీ, ఇక్కడైతే వీళ్ళైతే 19 తారీఖు నుంచి 21 3 రోజుల వరకు అంటుర్రు. కొన్ని జిల్లాలో వారం రోజులు అంటారు. కొన్ని జిల్లాలో 3 రోజులు అంటారు. మొత్తం మీద అయితే కొత్త సర్పంచులకు పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలి, వాళ్ళు ఏమేమి పనులు చేయాలి, వాళ్ళ హక్కులేంది, వాళ్ళ విధులేంది మొత్తం చెప్తారనమాట వాళ్ళు. కూలిన పెంకుటిల్లు.
ఈ పెంకుటిల్లు కూలిపోయిందనమాట పాపం. తప్పిన ప్రమాదం ఎవరికేం కాలేదంట గానీ ఇల్లు కూలిపోయిందన్నది. వలసొచ్చి వరి నాట్లు. బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి కూలీగా రాక జోరుగా యాసంగి వరి నాట్లు. ఎకరాకు 4000-5000 వరకు. ఎకరాలెక్క మాట్లాడుకొని నాటేస్తారనమాట వీళ్ళు. అట్లా ఆల్రెడీ ప్రారంభమైందనమాట. నెక్స్ట్ వచ్చేసి వాహన కదలికలపై నిఘా. ఈ మెయిన్ రోడ్ల మీద కూడా సీసీ కెమెరాలు పెడతారనమాట. ఓన్లీ టవర్‌లోనే కాకుండా రోడ్ల మీద కూడా పెడితే దొంగలు తప్పించుకునే అవకాశం తక్కువ అనమాట. సో, ఓన్లీ టౌన్‌లో అయితే సీసీ కెమెరాలు ఉంటాయని జాగ్రత్త ఉంటారు. ఈ మెయిన్ రోడ్ల మీద కూడా పెడితే అక్కడక్కడ దొంగలు అందులో రికార్డ్ అవుతుంటారనమాట. నెక్స్ట్ నల్గొండ జిల్లా వార్తలు చూస్తున్నాం మనం. పంటలు లేవు, పండుగ లేదు. బస్వాపురం రిజర్వాయర్ ముంపున గురవుతున్న గ్రామాల్లో ఈసారి సంక్రాంతి సంబరాలు కనిపించలేదు. ఇక్కడ రిజర్వాయర్ కడుతురంట, అందులో మునిగిపోతున్నాయంట ఊర్లు. సో, ఆ ఊర్లలోకి ఏం లేదని ఇచ్చారనమాట. సో, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారనమాట. ఈడు నల్గొండ జిల్లాలో మోసం చేసినమాట, బయట దేశంలో జాబులు ఇప్పిస్తా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ అనేది ఓటర్ లిస్ట్ మొత్తం జల్లెడ పడుతురు కదా, దొంగ ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయాలి, డబ్బులున్న ఓట్లు తీసేయాలని. అవన్నీ కూడా 69% అయిందని చెప్పి ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ. వీళ్ళు అవకతవకలు చేసిరంట. ఏం చేశారు అనేది చూద్దాము. బ్యాంకు ఖాతా నుంచి ఓ అధికారి లక్షల్లో కాజేసినట్టు సమాచారం. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ప్రజాప్రతినిధి. బ్యాంకుల్లో 2 సార్లు విచారణ. గ్రామ పంచాయతీలో నెల క్రితం వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. ఈ నేపథ్యంలో శాలిగవరార మండలం పలు గ్రామాలకు ప్రత్యేక అధికారిగా ఉన్న ఓ ప్రభుత్వ అధికారి గ్రామాల అభివృద్ధికి వినియోగించిన నిధులను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయతీలకు ఎన్ఆర్ఈజీఎస్, 15వ ఆర్థిక సంఘం, టీఎస్పీ పాస్, ఎస్బీఎం, జనరల్ ఫండ్ ఇలా 5 రకాల ఖాతాలు ఉంటాయన్నమాట. సో, ఆ ప్రత్యేక అధికారి పంచాయతీలకు చెందిన బ్యాంకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ప్రభుత్వ శాఖకు సంబంధించిన నిధుల అక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినమాట. సో, వాటి లావాదేవీల వివరాలు ఇవ్వాలని కోరుతూ ఆర్టీఐ కింద బ్యాంకు ప్రధాన కార్యాలయంలో దరఖాస్తు చేసిండు. దీంతో రంగంలోకి దిగిన బ్యాంక్ అధికారులు కేసులు విజిలెన్స్‌ను అప్పగించారు. మండల కేంద్రమైన బ్యాంకులో ఇప్పటికే 2 దఫాలుగా విజిలెన్స్ అధికారులు సోదాలు జరిపారు. ఆ బ్యాంకు మేనేజర్ ఇటీవల బదిలీపై వెళ్లడంతో ఆయన హయాంలో జరిగిన లావాదేవీలపై పరిశీలన చేస్తున్నట్టు తెలిసింది. నెల రోజుల క్రితం ఓసారి, వారం క్రితం రెండోసారి తనిఖీలు చేపట్టి బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ప్రతులను వెంట తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. నిధుల గోల్మాల్ ఆరోపణలు ఎదుర్కొన్న అధికారి వ్యవహారం నుంచి బయటపడేందుకు మండల ముఖ్య నాయకులను కలుస్తున్నమాట. ఈ మండలంలో ఉండే స్పెషల్ ఆఫీసరు పైసలు తిన్నాడని చెప్పేసి ఆ మండలంలోనే ఒక లీడర్ ఫిర్యాదు చేసిండనమాట. సో, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. సో, దాని గురించి విచారణ జరిగిందట. డైరెక్ట్ ఏం చేసిండు, బ్యాంకు హెడ్ ఆఫీస్‌లో హైదరాబాద్ వచ్చి కంప్లెయింట్ చేసిండనమాట. అక్కడ జిల్లాలో, మండలంలో చేయకుండా మంచి పని చేసిండనమాట. ఆర్టీఐ ద్వారా చేసిండనమాట. సమాచార హక్కు చట్టం ప్రకారం చేసిండనమాట. సో, సమాచార హక్కు చట్టం అనేది ఒక సామాన్యుడికి ఆయుధం లాంటిది. ఎవరి మీదైనా ప్రయోగించొచ్చనమాట. ఎవడు అవకతవకలు చేసినా తెలుసుకునే అవకాశం ఉంది. సో, గ్రామాల్లో ఫండ్స్ ఎక్కడ పోయినా, ఏ ఏ ప ఏ పథకం నిధులు ఎవడు తిన్నా గానీ అన్నీ గూడా ఎంక్వైరీ చేసి కక్కియొచ్చనమాట. అట్లా కక్కిస్తేనే వాళ్ళు వింటారనమాట, కడతారనమాట. ఇంకోసారి మోసం చేయాలంటే మళ్ళా వాళ్ళకి భయం పుట్టాలనమాట. అరే! దొంగతనంగా పైసలు గాని తింటే మన ఊరు పైసలు గాని తింటామంటే దొరుకుతాం అని చెప్పేసి బుగులు పుట్టాలే. సో, అది జరిగిందనమాట. సో, ఇక్కడ తాళం వేసిన ఇంట్లో చోరీ అనేచారనమాట నల్గొండ జిల్లాలో. మర్రిగూడ మండలంలోని తిరగడం తిరగండ్లపల్లి గ్రామానికి చెందిన డేరంగుల సీను ఇంట్లో రాత్రి దొంగలు చొరబడి 15 ఇంటికి తాళం వేసి భార్య పిల్లలతో సంక్రాంతి పండుగకు అత్తగారింటికి పోయిండనమాట ఈయన. అత్తగారింటికి పోతే ఈళ్ళు దొంగలొచ్చి ఇక్కడ పండుగ చేసిరనమాట ఈళ్ళింట్ల. తాళం పగలగొట్టి 50,000 నగదుతో పాటు 5 గ్రాముల బంగారు ఆభరణాలు అంటే అర్ధ తులం బంగారు పోయిందంట. పైసలు 50,000 పోయినాయట. మొత్తం రూ. 1,00,000 మాల ఎత్తుకుపోయిరనమాట. పంటలు లేవు, పండుగ లేదు. ఈ ఊరు మునిగిపోతుందనమాట. ఈళ్ళకింకా పరిహారం గూడా చెల్లించలేదు గానీ, డ్యామ్ కడుతున్నాం, డ్యామ్‌లో మీ ఊరు పోతదని చెప్పితే, వాళ్ళు పానం పానం కసిబిసయి వాళ్ళు పండుగ గూడా చేయనట్టు ఇచ్చిరనమాట. సో, ఊరు పోతుందంటే ఎవరికైనా బాధ అనిపిస్తది గదా, పుట్టిన ఊరు.
అట్లా దాని గురించి ఇచ్చిరనమాట. సో, ఇక్కడ విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం. నిందితుడి అరెస్ట్ చేసిన పోలీసులు. విదేశాల్లో ఉన్నత చదువులు, ఉద్యోగాలకు ఇప్పిస్తానని నమ్మించి, నిరుద్యోగ యువత నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర నిందితుడిని చింతపల్లి పోలీసులు అరెస్ట్ చేసిరనమాట. సో, ఈడు నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏపీలోని గుంటూరు జిల్లా తాటికొండ మండలం బండారుపల్లికి చెందిన ముప్పల్ల లీలకృష్ణ ప్రైవేట్ ఉద్యోగి. విదేశాల్లో ఉన్నత చదువులు, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెబుతూ జిల్లాలోని పలువురు నిరుద్యోగులకు ఆశ చూపి వారి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట. నల్గొండ జిల్లా పోలేపల్లి రామ్‌నగర్‌కు చెందిన కోయిల్లా కరుణాబాయ్ కొడుకునే కూడా ఇలా మోసం చేసిండు. దాంతో ఇటీవల చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారనమాట. సో, ఈడు ఏం లేదు, మీకు పైసలు ఇప్పిస్తా, మీకు జాబులు ఇప్పిస్తా, బయట దేశంలో చదువుకోనికి ఇప్పిస్తా అని నమ్మించిండనమాట. ఆంధ్రాకు చెందినోడనమాట ఈడు. మన తెలంగాణలో నమ్మించి అట్లా 85,00,000 తీసుకున్నాడట. 8 మంది నుంచి 85,00,000 వసూలు చేసిండనమాట. సో, వాడిని అరెస్ట్ చేసిరనమాట. వాని పాపాలు వాడిని పోలీసులకు దొరికిండు. మోసపోవద్దనమాట. దాన్ని ఒక ఏజెన్సీ ఉంటది. అట్లా ఏజెన్సీ ద్వారా తెలుసుకొని పోవాలి తప్ప ఇటువంటి దొంగలను నమ్మి కష్టమైతదనమాట. పాత కక్షలతో దాడులు కొట్టుకున్న కాంగ్రెస్ వర్గాలు. కాంగ్రెస్ పార్టీని 2 వర్గాలై తన్నుకున్నారని చిరాలు. చేనేత రుణమాఫీ నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం. చేనేత కార్మికులకు కూడా రుణాలు మంజూరు చేసిందంట. 33,00,00,000 మంజూరయిందనమాట ఇక్కడ నల్గొండ జిల్లాలో. భూదాన్ పోచంపల్లిలో ఫేమస్ కాబట్టి అది. సో, వాళ్ళకు చేనేత కార్మికులకు మాఫీ అయింది. సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలి. యువత సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ శేఖర్ అన్నారు. ఈ సైబర్ నేరగాళ్ళంటే ఆన్‌లైన్‌లో లింకులు పంపించి పైసలు కొట్టేస్తారు కదా! వాళ్ళతోని జాగ్రత్తగా ఉండాలని చెప్తుర్రనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్పంచ్‌కు వినతి. కోతులు, కుక్కల నుంచి చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌కి అడుగుతుర్రు ఊరోళ్ళు. సో, ఇవి నల్గొండ జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. సో, మనం వరంగల్ జిల్లా వార్తలు చూస్తున్నాం. మేడారం జనసంద్రం అని సమ్మక్క సారక్క జాతర మొత్తం కొత్తగా నిర్మాణం జరిగిందన్నమాట. గద్దెలు కొత్తగా నిర్మాణం జరిగింది. మొత్తం సరికొత్త మేడారం కనిపిస్తుందన్నమాట మనకు నిజంగా జాతర అప్పుడు పోతే సందున్నది కాబట్టి ముందే భక్తులు దర్శించుకుంటారు అమ్మవారిని. సో, పరిహారం అందేలా చూస్తాం. కలెక్టర్ సత్యశారద. ఈ తుఫాన్ కారణంగా నష్టపోయిన వాళ్ళకు నష్టపరిహారం ఇంకా రాలేదు, ఇస్తా అని కలెక్టర్ చెప్తున్నారనమాట అక్కడ వరంగల్ జిల్లా కలెక్టర్. నెక్స్ట్ వచ్చేసి ముందు మున్సిపల్ తర్వాత గ్రేటర్. మున్సిపల్ ఎలక్షన్ ముందు వస్తున్నాయంట. సో, ఈమెనే వరంగల్ ఎంపీ కడియం కావ్య, అంటే కడియం శ్రీహరి వాళ్ళ కూతురు అనమాట ఈమె. వాళ్ళ నాయన ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవి కూడా ఈమె కారణంగానే పోయేటట్టుంది. ఈమె కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసి టీఆర్ఎస్కి వెళ్ళి ఎంపీ టికెట్ వచ్చినా కానీ నేను చేయను, అక్కడ నుంచి చేయను అని చెప్పి కాంగ్రెస్లోకి పోయి టికెట్ తెచ్చుకొని కాంగ్రెస్లో పోటీ చేసి గెలిచిందనమాట. కడియం కావ్య అనమాట ఈమె పేరు. సో, వరంగల్ ఎంపీ అనమాట. వరంగల్‌ని అభివృద్ధి చేస్తా అని చెప్తుందనమాట, వరంగల్ ఎంపీ కాబట్టి. మేడారం జనసంద్రం. ఈమె భక్తురాలు, ఎత్తు బంగారంతో భక్తురాలు, అంటే బంగారం అంటే బెల్లం అనమాట. సో, సమ్మక్క సారమ్మకు బెల్లం సమర్పించుకుంటారు భక్తులు. ఒకే రోజు 5,00,000 మంది దర్శనం. వనమంతా భక్తుల సందడే. మొత్తం నడఅడవిలో ఉంటదనమాట జాతర. సో, నిన్న 5,00,000 మంది వచ్చి నటించారనమాట. జాతరకు వెళ్ళొచ్చే లోపు చోరీ. 4 తులాల బంగారం, 10 తులాల వెండి, 20,000 అపహరణ. వీళ్ళు సమ్మక్క సారక్క జాతరకు పోతే వీళ్ళు జాతరకు పోయొచ్చే వరకు ఇంట్లో ఉన్న బంగారు దొంగలు తెంకపోయారు. సో, వెండి, బంగారు 2 తీసుకుపోయారనమాట. కొత్తకొండ జాతరకు పోటెత్తిన భక్తజనం. ఎద్దుల బండ్లు కట్టుకొని పోతారనమాట. ఇది ఇంకో జాతర అనమాట వరంగల్ జిల్లాలోనే.
ఇక్కడ ఐలోని మల్లన్న జాతర అనమాట. అన్ని జాతరలు జరుగుతున్నాయి. ఇంక సంక్రాంతి వచ్చిందంటేనే ఉగాది వరకు జాతరలన్నీ ఫుల్లు జరుగుతాయన్నమాట. సో, అన్ని జిల్లాల్లో జరుగుతాయి. మన తెలంగాణలో మన మహబూబ్‌నగర్‌లో సింగోటం జాతర, కురుమూర్తి జాతర ఎట్లా సాగుతాయో రంగాపూర్ జాతర అట్లా అనమాట ఇది. సో, నెక్స్ట్ మనము రంగారెడ్డి వార్తలు చూద్దాం. రంగారెడ్డి. రంగారెడ్డి అంటే హైదరాబాద్ ఇవన్నీ కూడా రంగారెడ్డి కిందకే వస్తాయన్నమాట. అసైన్ భూములపై అధికారిక అస్త్రం. జిల్లాలో అసైన్ భూములు. అసైన్ భూముల గురించి ఇచ్చిరన్నమాట. గవర్నమెంట్ తీసుకుంటుంది ప్రాజెక్టులకని. సీఎంను కలిసిన బీజేపీ నేత ఆచారి. కలవకుర్తిని జిల్లా చేయాలి. రేవంత్ రెడ్డి వాళ్ళ మామ ఉన్నాడు కదా కొత్త జైపాల్ రెడ్డి. జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని చెప్పేసి బీజేపీలో 5 సార్లు పోటీ చేసి ఓడిపోయినమాట ఆచారి. సో, ఆయన అడుగుతున్నాడు మేము గాన మీరు జిల్లా చేస్తే గాన కలవకుర్తిని మున్సిపల్ ఎలక్షన్‌లో పోటీ చేయము. మేము సైలెంట్‌గా ఉంటామని బీజేపీ తరఫున త్యాగానికి సిద్ధమయ్యాడనమాట. సో, నిన్న జైపాల్ రెడ్డి జయంతి కాబట్టి కలిసి జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని అడుగుతున్నాడనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి జిల్లాగా మారేనా షాదనగర్ వైపు చూపు. ఎన్ని జిల్లాలు అయితేనండి ఆయన ఒక జిల్లా మహబూబ్‌నగర్ 14 తాలూకాలో ఒక జిల్లా ఉండే. ఆ 14 తాలూకాలకు ఒక జిల్లా పోయి 7 తాలూకాలకు జిల్లా నార్కర్నూల్, మహబూబ్‌నగర్ 2 చేస్తే అయ్యేపోతుండే గానీ అన్నీ పనికిరాని జిల్లాలు 10 జిల్లాలు చేసి పరేషాన్ అయ్యారన్నమాట. తాళాలు వేసిన ఇల్లే టార్గెట్. అంతర్రాష్ట్ర నిందితుడు అరెస్ట్. బంగారు ఆభరణాలు స్వాధీనం. ఈడు దొంగ అన్నమాట. తాళం వేసిన ఇండ్లని టార్గెట్ పెట్టి దొంగతనాలు చేస్తుండు షాదనగర్ ఏరియాలో. సో, పండగకు పోయినోళ్ళకు, అక్కడిక్కడ పోయినోళ్ళకు, పనులకు పోయినోళ్ళకు తాళం వేసి ఈడిప్పటికి సుమారు 300 ఇళ్లల్లో చోరీ కేసులున్నాయంట. అమ్మమ్మమ్మ! ఈడు చాలా పెద్ద దొంగనే అనమాట. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో దొంగతనం చేసినాడనమాట ఈడు. ఇంతకి యా ఊరింది ఇంతకు? మన అశోక్ గౌడ్ కుటుంబం ఇంటికి తాళం వేసింది. ఉత్తర రాష్ట్ర పట్టణంలోనే ఏర్పాటు చేశారనమాట. లఖాన్ అశోక్ నిందితుడు. ఆయన పేరు లఖాన్ అశోక్ అంట. సో, దాదాపు 300 ఇళ్ళు దొంగతనం చేసిండని వాని మీద కేసులు పెండింగ్ ఉన్నాయంటే చాలా పెద్ద మనగాడాయన. లాభాలు వస్తాయని టెలిగ్రామ్ యాప్ ద్వారా మోసాలంట. మోసాలు వస్తాయని నమ్మించి ఈడు ఆశ చూపి ఖాతాలోంచి డబ్బులు పోగొట్టుకుందంట. సో, జూబ్లీస్ జరిగిందనమాట హైదరాబాద్‌లో వెంకటగిరి ప్రాంతంలో నివసించే నవనీత అనే గృహిణి ఫోన్ చూస్తుండగా యాప్‌లో యాడ్ వచ్చింది. పెట్టుబడి పెడితే లాభాలొస్తాయని. యాప్‌లో పెట్టుబడి పెడితే లాభాలొస్తాయంటే నమ్మి పెడితేనంటే మాత్రం కొంప కొల్లేరైతదనమాట. 45,000 పెట్టిందంట ఈ అక్క. పైసలు పోయినాయని ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసిందనమాట. చైనా మాంజా అమ్మితే కేసులయితున్నాయి. పట్టుకపోయి స్టేషన్‌లేసి పులవలుగుతున్నాయనమాట అందరికి. సో, చైనా మాంజా వల్ల చాలా మంది ప్రాణాల మీదకొస్తుంది కాబట్టి ఎవరు గూడా అమ్మొద్దు. అమ్మితే గూడా కొనొద్దనమాట. జనం గూడా కొనొద్దనమాట. కొనకుంటే ఎవడమ్మడు. సో, ఇవి జిల్లా వార్తలనమాట. సో, అన్ని జిల్లాలు గూడా కవర్ జేసినాం. సో, ఎక్కడ జూసినా సంక్రాంతి పండుగకు ముగ్గులు, కబడ్డీ, క్రికెట్ ఆడిచ్చినట్టు ఫోటోలొచ్చినాయనమాట పేపర్‌కు. సో, ఇవి ఈరోజున్న జిల్లా వార్తలు.